గారికి ఇప్పుడు వచ్చిన మెంబర్లు కూడా ప్రభు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అది ప్రకటించబడిన రీతిగా మరి జకర్యా గురించి, ఎలిజబెత్ గురించి, యోహాను గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనందరికీ సుపరిచితమైన వాక్యం అయినప్పటికీ మరి క్రిస్మస్ దినాల్లో మరి జకర్యాను బట్టి, ఎలిజబెత్ను బట్టి, అదే రీతిగా యోహాను బట్టి, మరియను బట్టి మనము ప్రతి సంవత్సరం కూడా ధ్యానిస్తూనే ఉండి ఉన్నాము. వారి గురించి అనేకమైన వాక్యాలు మనం విన్నాము, నేర్చుకుని కూడా ఉండి ఉన్నాము. మరొకసారి మనము ఆ వాక్యాలను తలపోస్తున్నాం. లోకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అక్కడ చూసినట్లయితే యూదాదేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. మరి జకర్యాను మనం చూసినట్లయితే ఆయన యాజకుడిగా ఉండి ఉన్నాడు అనమాట. మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మనకు తెలుసు కదా. పరిశుద్ధ స్థలంలో సంఘమంతి కూడి ప్రార్థనలు చేస్తూ ఉండి ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలమునకు జకర్య ధూపవేదిక వద్దకు ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ దూత జకర్యకి ధూపవేదిక కుడివైపున ప్రత్యక్షమవడం జకర్య చూసి చాలా భయపడ్డాడు అనమాట. అప్పుడు దూత అతనితో, జకర్య భయపడము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టును. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపునకు వారిని దేవుని వైపునకు త్రిప్పును అని దూత చెప్పినప్పుడు అయితే జకర్య నమ్మలేదు. జకర్య నమ్మకపోవడం వల్ల ఏమైందంటే, జకర్య అంటున్నాడు కదా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడు, నా భార్య కూడా బహు కాలం గడిచినది అని ఆ దూతతో చెప్పినప్పుడు దూత అయితే అంటుంది కదా, నేను దేవుని సముఖం నుండి వచ్చిన గబ్రియేలు నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియచేటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. నేను వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగే దినము వరకు నీవు మాట్లాడక మౌనిగా ఉంది అని అతనితో చెప్పాను. మాట్లాడక మౌనివై ఉండు అని మరి జకర్యాతో చెప్పినప్పుడు మరి ఆ క్షణం నుంచి కూడా అతను నోరు మూయబడి ఉన్నదన్నమాట. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే జకర్య కోసం కనిపెట్టచ్చు, ఆయన ఇంకనూ రాలేదని ఆశ్చర్యపడుచు ఉండి ఉన్నారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినప్పుడు ఆయన ఆలయంలో అప్పుడు అతడు వారికి సంధ్యలు చేయించు మోగవాడై అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు ఆయన తన ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాడు అనమాట. ఆ దినములైన తర్వాత మరి ఎలిజబెత్ అక్కడ గర్భం ధరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె గర్భము ధరించిన తర్వాత 5 నెలల వరకు కూడా మరి బయటికి రాలేదన్నమాట. ఎందుకంటే మనుషుల్లో నాకున్న అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములు ప్రభు ఎలాగ చేశాడని 5 నెలల వరకు ఆమె ఇంటిలో నుంచి బయటకు కూడా రాకుండా, ఎవరికి కనపడకుండా ఆమె ఉండి ఉన్నదన్నమాట. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకాసు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఎలిజబెత్ మరియ యొక్క వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసింది. అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన నీ బిడ్డగాలికలెను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఈ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆ దినములో మరియ లేచి యూదా ప్రదేశంలో కొండసీమల్లో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఎలిజబెత్కు వందన వచనములు తెలియచేయగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది అనమాట. ఎమ్మటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది మరి ప్రవచిస్తున్నది ఏమని అంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రార్థించినని ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉండి ఉన్నాము. మరి ఇక్కడ జకర్యాని ఎలిజబెత్ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే యథార్థవంతులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు, నిర్దోషులుగా ఉండి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎలిజబెత్
మరి మోషే యొక్క అన్నయ్య అయిన అహరోను ఒక వంశం నుండి వచ్చిన కుమార్తెగా ఉండి ఉన్నదన్నమాట. మరి అహరోను వంశంలో వాళ్ళందరూ కూడా యాజకులే కదా, ఆ యాజక వంశం నుంచి వచ్చిన కుమార్తెగా మరి ఎలిజబెత్ ఉండి ఉన్నది. మరి గర్భం ధరించే వరకు కూడా ఆమె గొడ్రాలుగానే ఉండి ఉన్నది. గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆమె భరించింది. కానీ ఆమె గొడ్రాలైనందుకు ఏ రోజు కూడా ఆమె కృంగిపోలేదన్నమాట. దేవుడి వైపే చూసి ఆయన ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగింది. మరి మరియా అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ ఇంచుమించు 3 నెలలు మరియా ఎలిజబెత్ దగ్గరగా ఉండటం మనము చూస్తున్నాం అనమాట. మరియను కూడా అందరూ ఆ దినాల్లో త్రోసివేశారు. ఎందుకంటే వివాహం కాకముందే గర్భం వచ్చింది అంటే అవన్నీ మనకు తెలుసు కదా. ఎందుకంటే ఎలా నిందలేస్తారు, అవమానిస్తారు. ఆ రోజుల్లో బహు భయంకరమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరియ ఉన్నప్పుడు మరియను ఆదరించి వారి గృహంలో ఇంచుమించు 3 నెలల వరకు కూడా ఆమె అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనంలో ఎలిజబెత్ కుమారుని కలెను. మరి ప్రసవ కాలం వచ్చినప్పుడు మరి ఎలిజబెత్ కుమారుని కలదు. మరి ఎప్పుడైతే దూత చెప్పినప్పుడు జకర్యా మాట వినలేదు కాబట్టి ఆయన నోరేమైంది, అప్పుడు మూయబడింది. ఎప్పుడైతే ఎలిజబెత్ ప్రసవించిందో ఆ ప్రసవించిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా వచ్చి అంటారు కదా, అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. 8వ దినమున వారు శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి అతనికి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పారు. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవరునూ లేరే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టబోచున్నామని వారి తండ్రిని సంజ్ఞలు చేసి అడిగి అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహాను అని రాశారు. అందుకు వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఎవరికి కూడా అంతకుముందు ఆ పేరు లేదు. సడన్ గా యోహాను అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధుమిత్రులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారనమాట. వెంటనే అతని నోరు తెరవబడటము, నాలుక సడలటము, ఆయన దేవుని స్తుతించడము వారందరూ చూసినప్పుడు వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు అనమాట. ఎందుకంటే ఇంచుమించు 9 నెలల పైబడి ఆయన అప్పటి వరకు మాట్లాడలేదు, మగవానిగానే ఉండి ఉన్నాడు. ఎప్పుడైతే మరి జకర్యా నోరు తెరవబడిందో అక్కడ ఉన్న వారందరూ కూడా బహుగా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఎలిజబెత్ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి ద్వారా సాక్ష్యము పొందిన యోహానుకు ఆమె తల్లిగా ఉండి ఉన్నది. మరి లోకాసు వార్తలోని 7వ అధ్యాయం 28వ వచనంలో మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, స్త్రీలు కన్న వారిలో యోహాను వంటి గొప్పవాడు లేడు. అలాంటి గొప్ప ప్రవక్తకి ఆమె తల్లిగా ఉండి ఉన్నదన్నమాట. ఆమె జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగాను ఎంతో దీవెనకరంగా ఉంది. వారు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ కూడా దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి ఆ వృద్ధాప్యంలో వారు ఒక కుమారుని కలిగి ఉన్నారు. అంతవరకు కూడా ఆమె గుడ్రాలుగానే ఉంది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఆమె అనుభవించింది. ఆమె అహరోను కుమార్తెల్లో ఒకటిగా మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే ప్రధాన యాజకులు అనమాట. నేడు మనకు కూడా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడు అయిన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనమాట. ఆయనకు మనము కుమారులుగాను కుమార్తెలముగాను ఉన్నాము. జకర్యా ఎలిజబెత్ను చూస్తే వారు నిరపరాధులుగాను నడుచుకున్నారు, దేవుని ఆజ్ఞలలో నడుచుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా వారు ఉన్నారు. వారు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వారు వృద్ధాప్యం వరకు కూడా నీతిమంతులుగా నిందారహితులుగా జీవించిన వారిగా ఉన్నారు. ఏక మనసు కలిగిన వారిగా ఆయన ఉండి ఉన్నారు. పిల్లలు లేక వారికి కొంత కొరత ఉండవచ్చును కానీ వారు ఏమాత్రం కూడా కృంగిపోలేదు. దూత అంటుంది కదా, జకర్యా నీ ప్రార్థన మాకు వినబడినది అని చెప్పినప్పుడు దేవుడైతే ఎవరి ప్రార్థన కూడా ఆయన తోసిపుచ్చే దేవుడు కాదు. మరి జకర్యా యొక్క ప్రార్థన మరి ఆయన ఆలకించాడు. జకర్యా యొక్క ప్రార్థన ఆలకించి
వారి జీవితంలో ఆయన అలక్ష్యము చేయలేదు, కానీ ఆయన ఆలస్యమైనను గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించిన దేవుడుగా ఉన్నాడు. అతడు ప్రభు దృష్టికి, మరి యోహాను గురించి అయితే మనం చూస్తే ఎలా ఉన్నాడంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగాను, ద్రాక్షారసమునైనను మద్యమునైనను సేవించక ప్రత్యేకముగా జీవించిన వాడిగా ఉన్నాడు అనమాట. ఏలియా వంటి ఆత్మయు శక్తియు అతడు కలిగిన వాడు. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించింది, అనేకుల హృదయం ప్రభు తట్టు త్రిప్పబడినది. ఆ రోజుల్లో మరి పరిసయ్యులు, మరి సద్దుకయ్యులు ప్రజలందరూ కూడా దేవుని నామానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ప్రభు కొరకు ఆయన సువార్తను ప్రకటిస్తూ, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలవాడు ఎవడు అని మరి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పిన వాడిగా యోహాను ఉండి ఉన్నాడు అనమాట. మరి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహానుగా యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆయన బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో దినాతి దినముగా మన కోసం ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో పాపంలో మరి ఉన్నప్పుడు, మనకి రక్షణ లేని సమయంలో మనల్ని రక్షించడానికి, మన యొక్క పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. మన యొక్క పాపముల నుండి, మన యొక్క అతిక్రమం నుండి మనం నడిపించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వెండి బంగారాలను ఆయన కోరటం లేదు, కానీ ఆయన మన హృదయాన్నే ఆయన కోరుచున్నాడు. మరి క్రిస్మస్ అంటేనే మనము క్రీస్తుని ఆరాధించుట అన్నమాట. మరి ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తామో అప్పుడే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ గా ఉంది ఉన్నది. మనకి శ్రమలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, ఇరుకులు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కానీ వాటన్నింటి నుంచి కూడా మన శ్రమంలో దేవుడు తన సన్నిధిని, తన శక్తిని, తన ప్రభావమును, తన బలమును, తన మహిమను కనపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి భూమికి వచ్చిన దేవాది దేవుడు. మరి అటు దేవాది దేవుడికి మనము విధేయమై ఉంటున్నామో లేదో మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉండి ఉన్నది. ఎందుకంటే జకర్యా, ఎలిజబెత్ జీవితాల్లో చూస్తే వాడు నిండు వృద్ధాప్యం వరకు కూడా ఎంతో దేవుని దృష్టికి నిరపరాధులుగాను, నిందారహితులుగాను, నిర్దోషులుగాను వాడు ఉండి ఉన్నారు. నేడు మన జీవితాలు కూడా ఆయన దృష్టికి నిర్దోషులుగాను, నిందారహితులుగాను ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటారు.